గణేష్ నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజు వినాయకుడికి రకరకాల నైవేద్యాలు సమర్పించి పూజలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నగరాల్లోని పలు కాలనీల్లో విభిన్న గణపతులు ఆకర్షిస్తున్నాయి. నవరాత్రుల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ వినాయక విగ్రహాలు, అందంగా ముస్తాబు చేసిన మండపాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. వినాయకుడు గణాధిపతి ఎలా అయ్యారు? ఆయన ఏ పరీక్షలు నెగ్గి గణాధిపత్యం దక్కించుకున్నారు? తొలి పూజలు అందుకునే దైవం ఎలా అయ్యారు? ఆ విశేషాలు ఇవాల్టి వినాయక చవితి విశిష్టతలతో తెలుసుకుందాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వినాయక చవితి వినాయకుని యొక్క దివ్యమైనటువంటి విశిష్టతలో అమోఘమైనటువంటి శక్తివంతమైనటువంటి మరొక ఘట్టం ఇది. కుమారస్వామి కూడా జన్మించిన తరువాత దేవతాగణమంతా ఈ గణములకు అధిపతి కావాలి అని అందరూ కూడా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు చెప్పాడు, ఈ లోకంలో సమస్త లోకములలో భూలోకలతో సహా సమస్తమైనటువంటి పుణ్యక్షేత్రములు సందర్శించి ఎవరైతే మొట్టమొదటగా ఇక్కడికి వస్తారో, నదులలో స్నానము చేసి, పవిత్రమైనటువంటి నదులలో స్నానము చేసి, స్థల దేవతలను ఆరాధించి ఎవరైతే మొట్టమొదటగా ఇక్కడికి వస్తారో వారికే ఆధిపత్యం. అందరూ బయలుదేరారు ఇంద్రాది దేవతలు. చివరకు కుమారస్వామి వారు కూడా నెమలి వాహనం మీద వెళ్ళాడు. పాపం, మరుగుజ్జు, పొట్టి కాళ్ళు, ఏనుగు ముఖం, లంబోదరుడు ఆ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి నమస్కరించాడు. తల్లిదండ్రులారా, నా సంగతి మీకు తెలుసును కదా, నేను మరుగుజ్జు వాణ్ణి కదా, నేను నడవలేను కదా, ఇంత పొట్ట ఉన్నవాణ్ణి కదా, ఇలాంటి విషయము తెలియచేస్తే నేను ఎలా చేసేది అని బతిమిలాడాడు. అప్పుడు తల్లిదండ్రులు ఓం నమో నారాయణాయ మహామంత్రం. ఇక్కడ మరొక రహస్యం తెలుసుకోవాలి. శివుడు ఎవరి మంత్రాన్ని చెప్పాడు? నారాయణ మంత్రాన్ని చెప్పాడు. నారాయణుడు శివుణ్ణి అర్చిస్తాడు. అందరికంటే ముందు వెళ్ళినటువంటి కుమారస్వామి గంగలో స్నానం చేయడానికి వెళితే గంగలో స్నానం చేసి వస్తున్నాడు వినాయకుడు. ఓహో, ఆశ్చర్యం! విశ్వేశ్వరుని సందర్శించడానికి ఆలయంలోకి వెళితే ఆయన పూజ చేసి వస్తున్నాడు. ప్రతి చోట ఇలాగే జరిగింది. కైలాసంలో కూడా ఇలాగే జరిగింది. తనకంటే ముందుగా వచ్చి తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తున్నాడు. ఏమిటి ఈ విచిత్రం? ఆశ్చర్యం కలిగి అడిగితే చివరకు తల్లిదండ్రుల సేవను మించినటువంటిది లేదు. మరొక్కసారి చెబుతున్నాను, తల్లిదండ్రుల యొక్క సేవను మించినటువంటిది లేనే లేదు. ప్రత్యక్ష దైవములు. నీ తప్పులన్నీ క్షమించేటువంటి వాళ్ళు తల్లి తండ్రి. అణువణువున చూడండి, నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నావో, ఎన్ని మాటలు మాట్లాడుతున్నావో, ఎన్ని దూషిస్తున్నావో. ఈ లోకంలో నీ మంచి కోరేటువంటి వాళ్ళు ఎవడైనా ఉన్నారు అంటే ఆ ఇద్దరే, తల్లి తండ్రి, ఆ తర్వాతనే గురువు, ఆ తర్వాతనే దైవం. కాబట్టి ఈ రహస్యము చెప్పాడు గనకన మహానుభావుడైనటువంటి విశేషం తెలుసుకొని దేవతలందరూ నమస్కరించి ఈ భాద్రపద శుద్ధ చవితినే వినాయక చవితే. ఇప్పుడు మన శీర్షిక దగ్గరకు వచ్చాం. వినాయక చవితి. ఈ రోజుని మహానుభావుని అత్యద్భుతమైనటువంటి రీతిలో ఆరాధించి తరించారు లోకమంతా. అట్టి ఆ వినాయకుని యొక్క దివ్య చరణార విందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ స్వస్తి. తిరుపతి నగరంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గణపతి ఉత్సవాల్లో భాగంగా యాదవ వీధిలో బాల గణేశుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. గోవులు గణేశుడిపై పాలాధార కురిపిస్తూ బాల గణేశుణ్ణి అభిషేకిస్తున్న దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు నగరవాసులు తరలివస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన ఆపరేషన్ సింధూర్ వినాయకుడు ఆకర్షిస్తున్నాడు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు ప్రత్యేకగా మండపాన్ని ఏర్పాటు చేసి ఆర్మీ డ్రెస్లో ఉన్న విగ్రహాన్ని కొలువు తీర్చారు నిర్వాహకులు. రఫేల్పై వినాయకుడు ఆసీనులై ఉన్నట్లు ఉన్న విగ్రహాన్ని చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్లో మోదుగాకులతో ఎకో ఫ్రెండ్లీ గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వినాయకుడి నిమజ్జనంతో నీటిలోని జీవరాశులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతోనే మోదుగాకులతో వినాయకుడిని తయారు చేసినట్లు గణపతి తయారీదారుడు దయాకర్ వివరించాడు. ఈ విగ్రహ తయారీకి 2 రోజుల సమయం పట్టినట్లు తెలిపారు నిర్వాహకులు.
పల్నాడు జిల్లా చిలకరూలుపేటలో 10 లక్షల రూపాయలతో 50 లక్షల అమెరికన్ డైమండ్స్తో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహం తయారు చేయడానికి తంజావూరు నుంచి శిల్పులు, కలకత్తా నుంచి పెయింటర్స్ వచ్చినట్లు షరావ్ బజార్ అండ్ గోల్డెన్ యూత్ నిర్వాహకులు తెలిపారు. విగ్రహ తయారీకి 10 రోజుల పాటు షిఫ్టుల ప్రకారం 24 గంటల నుంచి 15 మంది కళాకారులు పనిచేసినట్లు వివరించారు. విఘ్నాలు చూపే వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు 3వ రోజు ఏలూరు జిల్లాలో వైభవంగా జరుగుతున్నాయి. జిల్లాలోనే అతిపెద్ద 26 అడుగుల గణనాథుడు ఏలూరు కూరగాయల మార్కెట్ వద్ద పూజలు అందుకుంటున్నాడు. వినాయకుడి విగ్రహం కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉండేలా ఏర్పాటు చేయడంతో పాటు శివుడి త్రినేత్రం సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఏలూరు నుండి అందిస్తారు. శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి కూడా వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజుకు సంబంధించి కూడా వినాయకు సంబంధించినటువంటి చవితి ఉత్సవాలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఉన్నారు. ఏలూరుకు సంబంధించినటువంటి కూరగాయల మార్కెట్లో ఏ విధంగా నిర్వహిస్తున్నారు ఏంటని చెప్పి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నారు? 46 సంవత్సరాల నుంచి సార్. 46 సంవత్సరాల నుంచి బాగా చేస్తున్నాను. రోజు రోజుకి ప్రతి సంవత్సరం ఒక వెరైటీగా ఉంది. ఈ సంవత్సరం అయ్యవారండి కళ్ళు మొత్తం బోలా శంకరుడు 3వ తీర్థం తిడుతాం నాది సార్. 26 అడుగులు సార్. ఏలూరులో పెద్దది నాది 26 అడుగులు. అంటే కుంకుమార్చన ఉంది సార్. కుంకుమార్చన ఉంది, పూల అలంకరణ ఉంది, హోమం ఉంది, అలాగే రకరకాల కూరగాయలతో అలంకరణ చేస్తాం. లాస్ట్ రోజున ఊరేగిస్తాం. భక్తులు కూడా వచ్చిన వారు వీరితో మాట్లాడదాం. ఏమంటే చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఏలూరులోనే ఒక పెద్ద విగ్రహం? ఇక్కడ ప్రతి సంవత్సరం చూస్తుంటామండి. ఏలూరులోనే వన్ ఆఫ్ ద బెస్ట్ విగ్రహంగా పెడతారు. అలాగే కళ ఉంటుంది. మిగతా విగ్రహాలు ఏదో ఆర్భాటం కోసం పెద్దది పెడతారు, కానీ ఇక్కడ వినాయక స్వామి వారే కనబడతారు. అలాగేనండి ఇక్కడ స్పేషియస్గా ఉంటుంది ప్లేసు. చాలా సెంటర్లో స్పేస్ తక్కువ ఉంటుంది, ఇక్కడ చాలా పెద్ద వెడల్పుగా ఉండడం. అలాగే సాయంత్రం పూట కోలాహలంగా ఉంటుంది. ఇక్కడ చాలా అన్నీ కూడా పద్ధతిగా జరుగుతుంటాయి కార్యక్రమాలు. అలాగే మేము ప్రతి సంవత్సరం మిస్ అవ్వం. మేము గడిచిన ఒక 7-8 సంవత్సరాలుగా రెగ్యులర్గా మేము ఇక్కడ అటెండ్ అవుతున్నాం. ఇక్కడ ఊరేగింపు కూడా ఎలా ఉంటుందంటే మనకి హైదరాబాద్ రేంజ్లో ఇక్కడ మొత్తం పోలీసు వారు కానీ చాలా అన్నీ బాగుంటాయి. ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ కూరగాయల వర్తక సంఘం వాళ్ళు నిజంగా చాలా బాగా ప్రతి సంవత్సరం బాగా చేస్తారు అన్నది కనుక గత 41 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి కూరగాయల వర్తక సంఘం ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి గణనాథుని ప్రత్యేకంగా అలంకరణ చేస్తున్నట్టు చెప్పవచ్చు. పూర్తిగా చూసుకునే ఈ సంవత్సరం ప్రత్యేకంగా కన్నులు తెరుచుకున్నట్టుగా స్వామి ప్రత్యేకంగా దర్శనమిస్తున్నారు. మరి రేపు పైన ఉన్నటువంటి బోలాశంకరుడు ఎవరైతే ఉన్నారో బోలాశంకరుడికి సంబంధించినటువంటి త్రినేత్రం తెరుచుకున్నట్టుగా కనబడటం కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ ఇస్తుంది. ఏలూరుకి సంబంధించినటువంటి ఓవరాల్గా చూసినాక ఇక్కడ ఉన్నటువంటి ఏలూరు నగరంలో పెట్టినటువంటి విగ్రహాలన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో 26 అడుగులకు సంబంధించినటువంటి పెద్ద విగ్రహం కావడంతో భక్తులు కూడా భారీగా తరలి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని దర్శనం చేసుకుని పరిచి కూడా కనపడుతుంది. విజయ రమణతో రాజు, సాక్షి, ఏలూరు నుంచి. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని గాంధీ బజార్లో గాంధీజీ రూపంలో గణనాథుడు కొలువయ్యాడు. ఈ గణపయ్యతో పాటుగా వర్తక గణపతిని ఏర్పాటు చేశారు. కిరాణా షాప్ మాదిరిగా మండపాన్ని తయారు చేసి అందులోని వినాయకుడు త్రాసును పట్టుకుని ఉండేలా విగ్రహాన్ని తయారు చేశారు. ప్రత్యేక ఆకారాల్లో ఉన్న గణపతులను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. కనురెప్ప వెంట్రుక అంచున నాట్య గణపతిని సృష్టించాడు వరంగల్కు చెందిన సూక్ష్మ శిల్పకారుడు మట్టెవడ అజయ్ కుమార్. వినాయక చవితి సందర్భంగా ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి 120 గంటల సమయం పట్టిందన్నాడు. ఈ వినాయకుడిని చూడాలంటే మైక్రోస్కోప్ ఉండాల్సిందేనని వివరించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఎలాంటి రసాయనాలు వాడకుండా 45 ఫీట్ల భారీ గణపతిని వరంగల్ నగరంలో ప్రతిష్ఠించారు. 45 ఫీట్లతో విజయ గణపతిని తయారు చేసేందుకు ఒరిస్సాకు చెందిన 25 మంది కళాకారులు 15 రోజులు శ్రమించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రత్యేక అభిషేకాలు, గణపతి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇక హన్మకొండలో ఏర్పాటు చేసిన వినాయక మండపం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దని అవగాహన కల్పిస్తూ గణపతి మండపంలో విగ్రహాలను ఏర్పాటు చేశారు. అలాగే వినాయక విగ్రహం డ్రగ్స్ వాడొద్దంటూ చేతిలోనే సే నో టు డ్రగ్స్ అనే స్లోగన్ని పెట్టారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన మండపం అందరినీ ఆకట్టుకుంటోంది. శ్రీ మణికంఠ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్కు గుర్తుగా మండపాన్ని ఏర్పాటు చేశారు. మన దేశంలోకి ఉగ్రవాదులు అక్రమంగా చొరబడి భారతీయులపై చేసిన దాడి చిత్రాలతో పాటుగా దానికి అంతే ధీటుగా తిరిగి మన భారత సైనికులు చేపట్టిన ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన విగ్రహాలను ఏర్పాటు చేశారు. దీనికోసం 15 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. తమిళనాడులోని హోసూరులో పుష్ప 2 మూవీ తరహాలో వినాయక స్వామి మండపాన్ని వినాయకుడిని ఏర్పాటు చేశారు. ఈ సెటప్ కోసం 30 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది పుష్ప 2 థీమ్ వినాయకుడు. ఇది చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. గణేష్ నిమజ్జనాలకు జీహెచ్ఎంసీ సర్వం సిద్ధం చేసింది. నగర వ్యాప్తంగా పోర్టబుల్ పౌండ్స్, లైటింగ్, క్రెయిన్లు ఏర్పాటు చేశారు అధికారులు. నిమజ్జనం ప్రక్రియ కోసం 20 పెద్ద చెరువులు, 60 పర్మనెంట్ పోర్టబుల్ పౌండ్స్ ని సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడంతో పాటుగా 14,486 మంది శానిటేషన్ వర్కర్లను నియమించారు. నిమజ్జన కార్యక్రమాల కోసం 13 కంట్రోల్ రూమ్స్ ని ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. బిగ్గెస్ట్ ఫెస్టివల్ అయినటువంటి వినాయక ఉత్సవాలకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. సో ప్రస్తుతం జిహెచ్ఎంసీ ఆ ఏర్పాట్లన్నింటినీ కూడా చకచకా చేస్తోంది. మొదటి రోజు నుంచే వినాయక విగ్రహాలన్నీ కూడా ఇటు నిమజ్జనానికి తరలి వస్తుంటాయి. సో ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ ఇప్పటికే అయితే కృత్రిమంగా కొన్ని పాండ్లను తయారు చేసింది. ఇప్పటికీ జిహెచ్ఎంసీ లిమిట్స్లో దాదాపు 20 వరకు పెద్ద లేక్స్ ఉంటాయి, పెద్ద చెరువులు ఉన్నాయి. సో ఆ చెరువులే కాకుండా ఎక్కడికక్కడ కూడా విగ్రహాలన్నింటినీ కూడా నిమజ్జనం చేయడానికి చెరువుల వద్దకే వెళ్ళడానికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి బేబీ పాండ్స్ కూడా చేసింది. సో ఇక్కడ బేబీ పాండ్స్ కొన్ని కృత్రిమంగా పర్మనెంట్గా ఉండేటివి ఇవి మనం చూస్తున్నాం. నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి పర్మనెంట్ బేబీ పాండ్ ఇది. సో ఇది ప్రతిసారి కూడా ఈ వినాయక నిమజ్జన సమయంలో దీన్ని తీర్చిదిద్దారు. దీని చుట్టూ వెహికల్స్ వెళ్ళడానికి స్పేస్ ఉంటుంది. అలాగే అయితే భారీ విగ్రహాలు అంటే దాదాపు 9 ఫీట్ల పైన ఉండేటివి అన్నీ కూడా అటు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తుంటారు. 9-12 ఫీట్ల లోపు ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఉన్నటువంటి బేబీ పాండ్స్ను ఆర్టిఫిషియల్ బేబీ పాండ్స్ కూడా చేశారు. ఇవన్నీ కూడా బేబీ పాండ్స్ దాదాపు 60 వరకు ఉన్నాయి. అటు పెద్ద లేక్స్ 20 ఉంటే ఈ బేబీ పాండ్స్ 60 ఉన్నాయి. సో మొత్తం కలిపి 80 ఉన్నాయి. అటు క్రెయిన్లు కూడా జిహెచ్ఎంసీ లిమిట్స్లో చూస్తే దాదాపు 331 క్రెయిన్లను కూడా సిద్ధం చేశారు. సో మొత్తంగా ఈ వినాయక చవితి ఫెస్టివల్ 27వ తారీఖున ఆగస్టు 20న ప్రారంభమవుతుంది. అంటే సెప్టెంబర్ 6వ తారీఖున సామూహిక నిమజ్జనాలను కూడా చేసుకోవాలని ఇప్పటికే గణేష్ ఉత్సవ సమితి కమిటీ నిర్ణయించిన నేపథ్యంలో అటు 6వ తారీఖు సంబంధించినటువంటి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే హైదరాబాద్లో మొదటి రోజు నుంచే వినాయక నిమజ్జనాలు జరుగుతూనే ఉంటాయి. మొదటి రోజు, 3వ రోజు, 5వ రోజు, ఇలా 9వ రోజు ఇట్లా నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి గణనాథులు ఎక్కడికక్కడ కూడా నిమజ్జనాలు జరుగుతూనే ఉంటాయి. ఇటు హైదరాబాద్లో దాదాపు 1,00,000 వరకు చిన్న పెద్ద విగ్రహాలు నిమజ్జనానికి ఉంటాయి కాబట్టి ఎక్కడికక్కడ కూడా బేబీ పాండ్స్ను చేయడం, క్రెయిన్లు ఏర్పాటు చేయడం, అటు శానిటేషన్ సిబ్బంది, ఎందుకంటే దాదాపు ఇన్ని విగ్రహాల నిమజ్జనం రోడ్లంతా కూడా ఎప్పటికప్పుడు ఊడవడం, వీటన్నిటి కోసం కూడా అటు అలాగే ప్రజలకు ఎక్కడ ఇబ్బందిగా ఉండకుండా మొబైల్ టాయిలెట్స్ కావచ్చు వీటన్నింటినీ కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రోడ్స్ కూడా ఇబ్బందులకు ఉన్నటువంటి రోడ్లను కూడా ఎప్పటికప్పుడు ప్యాచ్ వర్క్స్ చేయడం. సో వీటన్నిటికీ దాదాపు జిహెచ్ఎంసీ టెండర్లను కూడా పిలిచింది. దాదాపు 51 కోట్లతో టెండర్లను కూడా పిలిచింది. సో ఈ నిమజ్జనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఘనంగా ముగించేలా కూడా అండ్ జిహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. విడుదల రంగనాయకులతో కలిసి సాక్షి న్యూస్ నెక్లెస్ రోడ్ నుంచి. కాణిపాకం వినాయకుడి కంటే ముందే ఇక్కడ వినాయకుడు వెలిశారట. ఒక్క నారికళం సమర్పించి ప్రణం వెళ్లితే కోరిన కోరికలు తీర్చే భోళా వినాయకుడట. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వాళ్ళు ముందుగా నామినేషన్లు ఈ బొజ్జ గణపయ్య దగ్గరకు తీసుకురావాల్సిందేనట. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఆ గణేశుడి ఆలయం ఎక్కడ ఉంది? అక్కడ స్థల పురాణం ఏం చెప్తోంది? ఈ వినాయక చవితి స్పెషల్ స్టోరీలో చూద్దాం. భక్తుల పాలిట కొంగు బంగారంగా గుర్తింపు పొందిన అయినవిల్లి గణపతి పచ్చని కోనసీమ అందాల నడుమ ప్రశాంత వాతావరణంలో అయినవిల్లి గ్రామంలో కొలువై ఉన్నారు. స్వామి స్వయంభూవుగా వెలిసిన ఈ క్షేత్రం రాజమండ్రికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయినవిల్లి వినాయకునికి ప్రణవిల్లితే ఎటువంటి కార్యమైనా అవిఘ్నంగా జరుగుతుందని భక్తుల నమ్మకం. స్వయంభూవుగా స్వామి ఎప్పుడు వెలిశారన్న దానిపై ఖచ్చితమైన సమాధానం లేకపోయినా పిఠాపురం మహారాజు స్వామివారి ఆలయాన్ని నిర్మించారని,
కాణిపాకం వినాయకుని కంటే ముందుగానే అయినవిల్లి వినాయకుడు వెలిశారని స్థల పురాణం చెబుతోంది. గౌతమి గోదావరి తీరంలో వెలిసిన ఈ మహిమాన్వితమైన ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం దక్షిణముఖంగా ఉంటుంది. ఏకశిలగా ఉండే గణపతి విగ్రహానికి తొండం తూర్పునకు తిరిగి ఉంటుంది. ఆలయానికి తూర్పు, దక్షిణం వైపు అందమైన రాజగోపురాలు, ఆలయంలో ముఖమండపం, నవ గణపతుల సాలభంజికలతో అందమైన శిల్పకళా నైపుణ్యంతో అయినవిల్లి గణపతి ఆలయం అత్యంత శోభాయమానంగా ఉంటుంది. యజ్ఞ సమాయత్తుడై దక్ష ప్రజాపతి సైతం విఘ్నాలు తొలగాలని అయినవిల్లి క్షేత్రంలో గణపతిని అర్థించారని పురాణాలు చెబుతున్నాయి. దక్ష ప్రజాపతి ద్రాక్షారామంలో నిరీశ్వర యాగం విఫలం కావడంతో అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారిని దర్శించి యాగాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. వ్యాస మహర్షి దక్షిణ దేశ యాత్ర ప్రారంభంలో ఈ స్వామివారిని నెలకొల్పినట్లు మరో పురాణం ప్రాచుర్యంలో ఉంది. అదేవిధంగా దేవతలే ఈ ఆలయాన్ని నిర్మించారని మరికొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మొట్టమొదటిసారిగా వినాయకుడి పూజ చేయడం కోసం ఆ దక్ష ప్రజాపతి వారు ఈ అరణ్యంలో తిరుగుతూ ఉండగా ఇప్పటికే స్వామివారు దక్షిణముఖంగా నిలిచి ఉన్నారు. ఇప్పుడు దక్ష ప్రజాపతి వారు స్వామిని పూజ చేయగా వరమిచ్చారు. అందుకని ఆయనకు వరసిద్ధి వినాయకుడు నామకరణం. ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ముందుగా నామినేషన్ పత్రాలు స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించి ఆలయం వద్ద నుండి నామినేషన్ వేయటానికి వెళ్లటం ఆనవాయితీగా వస్తోంది. చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన, నామకరణం వంటి కార్యక్రమాలు ఈ ఆలయంలో నిర్వహిస్తారు. విద్యార్థుల కోసం ఏటా స్వామివారి పాదాల వద్ద ఉంచిన 1,00,000 పెన్నులు పంపిణీ చేస్తున్నారు ఆలయ నిర్వాహకులు. పచ్చని పొలాల ఆహ్లాద వాతావరణంలో ప్రశాంతంగా ప్రసన్న వదనంతో దర్శనమిచ్చే అయినవిల్లి గణపతిని దర్శించుకోవటానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తూ ఉంటారు. వినాయక చవితి, నవరాత్రుల సమయంలో రద్దీ మరింత ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు ఆలయ పూజారులు. వినాయక చవితి సందర్భంగా కాకినాడలో ప్రతిష్ఠించిన భారీ గాజుల గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టెంపుల్ స్ట్రీట్లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం తయారీకి 1,00,000 గాజులను ఉపయోగించారు. భక్తులు ఈ విగ్రహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. జిల్లాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా గణపయ్య విగ్రహాన్ని ఆవిష్కరించి భక్తి పారవస్యంతో ఆ వినాయకుడిని భక్తులంతా కూడా పూజిస్తున్న పరిస్థితి అవుతుంది. ప్రతి చోట కూడా ఒక వినూత్నమైన విగ్రహాలను ఆవిష్కరించి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నేను కాకినాడ టెంపుల్ స్ట్రీట్లోని దిగుమర్తివారి వీధిలో ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే దాదాపు 18 అడుగుల పొడవైన మట్టి గాజుల వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే వివిధ రకాలు అంటే ఆకుపచ్చ, బంగారం, ఎరుపు, అదేవిధంగా నీలం, రకరకాల గాజులతో ఈ వినాయకుడిని అలంకరించడం జరిగింది. దీన్ని చూసేందుకు కాకినాడ నగరం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. తమ సెల్ ఫోన్లు తీసి ఆ మట్టి గాజులతో తయారు చేసిన ఈ విగ్రహాన్ని తమ సెల్ ఫోన్లో బంధించడం జరుగుతుంది. అయితే ఈ విగ్రహాన్ని ఎలా రూపొందించారు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటి? ఎన్ని అడుగులు ఇది? పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా, ప్రకృతిని ఆహ్లాదపరంగా ఉంచేలా భక్తులు వస్తే సంతోషంగా, ఆనందంగా చూసి దర్శనం చేసుకుని వెళ్ళే విధంగా ఆయన ఒక సంకల్పం చేశారు. దానిలో భాగంగా 2012వ సంవత్సరంలో కొబ్బరికాయల వినాయకుడితో ప్రారంభించాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం కూడా ప్రకృతిని పరిరక్షించే విధంగా వివిధ రూపాల్లో గణపతిని, 18 అడుగుల గణపతిని తయారు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ సంవత్సరం మట్టి గాజులతో 1,50,000 గాజులతో ఈ 18 అడుగుల గణనాథుని తయారు చేయడం జరిగింది. అలాగే మా అన్నగారు సంకల్పించిన ఈ కార్యక్రమాన్ని ఆయన మరణానంతరం మేము చేసుకుంటూ వచ్చాం. మేము కాకినాడ సూర్యనారాయణపురం నుంచి వచ్చామండి. విగ్రహాన్ని చూస్తే గణపతిని చూస్తే సాక్షాత్తు రాజరాజేశ్వరి రూపంలో కనిపిస్తున్నారండి. చాలా ఆనందంగా ఉందండి ఆయన చూస్తే. ఆ గాజులు, ఆకర్షణ అంతా కూడా చాలా తేజస్సుగా ఉన్నారండి. ఇది భక్తుల స్పందన. ఏదైతే ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి మట్టి గాజుల విగ్రహాన్ని చూసినట్ల ఎంతో భక్తి పారవస్యంతో మునిగిపోయాము. సాక్షాత్తు ఆ రాజరాజేశ్వరి అమ్మవారే వినాయకుని రూపంలో ఉన్నారా అని కూడా మేమంతా కూడా చూసి ఆశ్చర్యపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రతి ఏటా కూడా ఇక్కడ నిర్వహించేటువంటి గణపతి ఉత్సవాలు ఒక ప్రత్యేక ఆకర్షణగా భారీ విగ్రహాలు అంటే ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను నెలకొల్పడం జరుగుతుంది. దానిలో భాగమే ఈ మట్టి గాజుల వినాయకుడిని ప్రతిష్ఠించామని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. జర్నలిస్ట్ రమేష్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుంచి.